హాయ్ గైస్, టుడే నేను ఆలు పోహా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం నేను ఒక 1/2 కిలో పోహా అయితే తీసుకున్నాను. దీన్ని వాటర్ తో కడుక్కోవాలి. ఫస్ట్ ఈ విధంగా అటుకులు అనేవి మెత్తపడే వరకు మనం వాటర్ తో కడుక్కోవాలి. కడుక్కుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. దీన్ని నార్త్ ఇండియాలో బాగా చేస్తారనమాట. వాళ్ళు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్, మనకి ఇడ్లీ ఎలాగో వాళ్ళకి ఈ ఆలు పోహాల. సో ఇది నానే లోపల మనం గ్యాస్ వెలిగించుకుని సరిపడా ఆయిల్, అంటే ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం. దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం ఆనియన్స్ అండ్ కొద్దిగా కరివేపాకు, ఒక రెమ్మ అండ్ 4 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గే వరకు. ఒక స్పూను జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇవేంటి అంటే ఆనియన్స్ వేస్తే చిట్పట్మని పేలకుండా ఉంటాయి. సో ఆనియన్ వేసాకే వేస్తున్నాను నేను. జీలకర్రను ఆవాలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి. సన్నగా కట్ చేసుకున్న పొటాటో, ఒక మీడియం సైజ్ పొటాటో వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా మగ్గాలి అంటే కనుక మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్. నేనైతే అంత పోహాకి ఒక 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సిమ్ లో పెట్టుకుని లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుని మగ్గించుకున్నాం. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటా ఉండాలి, లేకపోతే అడుగంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు మగ్గిపోయింది, కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకున్నాం. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టి మగ్గబెడదాం. మొత్తం కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పోహాను అయితే వేసుకున్నాం. ఈ విధంగా మొత్తం కలిసేదాకా కలుపుకొని ఇప్పుడు ఆలు పోహా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా గ్యాస్ ఆఫ్ చేసుకుని లెమన్ పిండుకున్నాం. నేను ఇంత పోహాకిను 1.5 లెమన్ అయితే వేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి, సో పెద్ద కాయలు అయితే ఒక కాయ వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్నవి కాబట్టి 1.5 వేసాను. ఫైనల్ గా పోహా అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ ప్లేట్ లో తీస్తున్నాను. గుమగుమలాడే ఆలు పోహా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ డిష్ తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.